నమస్కారం. ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి జీవితంలోకి, ముఖ్యంగా ఆయన యవ్వనంలోని ఒక సున్నితమైన దశలోకి కాస్త లోతుగా వెళ్దాం. నమస్కారం. అవును, ఆయన ఆత్మకథ సత్యశోధన గురించి కదా. అవును, అందులో 6వ అధ్యాయం భర్తగా నటించడం. ఆయన వైవాహిక జీవితం తొలినాళ్లు గురించి, కస్తూర్బాతో ఆయన సంబంధం గురించి చాలా చాలా నిజాయితీగా రాశారు. నిజమే, అది చాలా ఆసక్తికరమైన భాగం. ఎందుకంటే సాధారణంగా మహాత్ములు తమ బలహీనతల గురించి ఇంత పచ్చిగా మాట్లాడరు కదా. కరెక్ట్. కాని గాంధీగారు తనలోని అసూయ, అనుమానం, భార్యను నియంత్రించాలనే కోరిక, వీటన్నిటినీ దాపరికం లేకుండా ఒప్పుకున్నారు. ఇది కేవలం ఆయన కథ కాదు, ఒక సంక్లిష్టమైన మానవ సంబంధం యొక్క చిత్రమనమాట. ఆయన మాటల్లోనే దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఆయన మొదటగా పెళ్లైన కొత్తలో కొన్ని చిన్న పుస్తకాలు చదివేవారట కదా, వాటి ప్రభావం గురించి చెబుతారు. అవునవును, అప్పుడు ఆయన వయసు సుమారు 13 ఏళ్లు. అంటే చాలా చిన్న వయసు. అవును. ఆ టైంలో అణాకో పైసాకో దొరికే చిన్న చిన్న కరపత్రాలుండేవట. ఓ, ఎలాంటివి? వాటిల్లో భార్యాభర్తల ప్రేమ ఎలా ఉండాలి, పొదుపుగా ఎలా జీవించాలి, ఇంకా బాల్య వివాహాల వల్ల వచ్చే ఇబ్బందులు, ఇలాంటి విషయాలుండేవని ఆయనే రాశారు. అంటే ఆ పుస్తకాలే ఆయన ఆలోచనలను అంతగా ప్రభావితం చేశాయా? కొంతవరకు. ఆయన వాటిని చదివి తనకు నచ్చిన విషయాలు గుర్తుపెట్టుకుని పాటించడానికి ప్రయత్నించేవారట. ముఖ్యంగా ఆ పుస్తకాల్లో ఒకటుంది కదా, భర్త భార్యకి ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి అని. ఆ కర్తవ్యం, ఏకపత్నీ వ్రతం. అవును, ఆ విషయం ఆయన మనసులో బాగా నాటుకుపోయిందన్నమాట. అది తన విధి అని గట్టిగా నమ్మారు. దీనికి తోడు ఆయనలో సహజంగానే సత్యం పట్ల ఒక నిబద్ధత ఉండేదని కూడా చెబుతారు కదా. అవును, అది కూడా ఉంది. కస్తూర్బాతో అబద్ధం చెప్పడంగాని, ఆమెను మోసం చేయాలనే ఆలోచనగాని తనకు రాలేదంటారు. అయితే ఇక్కడ ఆయనే చాలా ప్రాక్టికల్గా ఇంకో మాట కూడా అంటాడు. ఏమిటది? ఆ వయస్సులో, అంటే 13, 14 ఏళ్లప్పుడు అసలు తప్పు చేయడానికి అవకాశాలు కూడా చాలా తక్కువ కదా అని. అవును, అంటే పరిస్థితులు కూడా అనుకూలించలేదన్నమాట. అవును, తన సత్యనిష్టతో పాటు ఆ వయస్సు, ఆ పరిస్థితులు కూడా కారణమని ఒప్పుకోవడం, అది ఆయన నిజాయితీ. అయితే ఇక్కడే అసలు కథ కొంచెం మలుపు తిరుగుతుంది. తాను నమ్మకంగా ఉండాలి అనేది వేరు, ఆమె కూడా తనలాగే 100% ఉండాలి అని ఆశించడం వేరు. ఖచ్చితంగా. అక్కడే సమస్య మొదలైంది. నేను నమ్మకంగా ఉండటం నా కర్తవ్యమైతే, ఆమె నమ్మకంగా ఉండటం ఆమె కర్తవ్యం. మరి ఆమె ఆ కర్తవ్యాన్ని పాటిస్తుందో లేదో చూడటం నా హక్కు. ఈ ఆలోచన మొదలైంది. ఈ ఆలోచనే ఆయన్ని ఏమో ఒక రకమైన అనుమానపు, అసూయపరుడైన భర్తగా మార్చేసింది. అంటే కస్తూర్బా మీద అనుమానించడానికి నిజానికి ఏ కారణమూ లేదు లేదని ఆయనే స్పష్టంగా రాశారు. అయినా సరే అసూయకు కారణాలతో పనిలేదు గదా అని కూడా అంటారు. ఆమె ఎక్కడికి వెళ్తోంది, ఎవరిని కలుస్తోంది అని తెలుసుకోవడం తన హక్కు అని భావించారు. ఆమె విశ్వసనీయతపై నిఘా పెట్టాలనుకున్నారు. ఇది వింటుంటే ప్రేమ నుంచి అసూయకు, అక్కడ నుంచి నియంత్రణకు ఎంత త్వరగా మారిందో అనిపిస్తుంది. అవును, దాని ఫలితమే ఆంక్షలు. ఎలాంటి ఆంక్షలు? తన అనుమతి లేకుండా కస్తూర్బా ఎక్కడికి వెళ్లకూడదని నియమం పెట్టారు. అది దాదాపుగా ఒక గృహ నిర్బంధంలా మారిపోయిందని ఆయనే ఒప్పుకున్నారు. మరి కస్తూర్బా? ఆమె ఎలా స్పందించారు? ఆమె అంత తేలిగ్గా ఒప్పుకునే రకం కాదు కదా. అస్సలు కాదు. ఆమెకు మంచి స్వాతంత్ర్య భావాలున్నాయి. ఆవిడంత సులభంగా లొంగే రకం కాదు. ఆయన ఆంక్షలు పెడితే ఆమె తనకు నచ్చినప్పుడు గుడికి వెళ్లడమో, స్నేహితుల ఇళ్లకు వెళ్లడమో చేసేది. అంటే ప్రతిఘటించేవారా? ఒక రకంగా అంతే. ఆయన ఆంక్షలు ఎంత బిగిస్తే ఆమె అంత స్వేచ్ఛగా ప్రవర్తించేది. దీనివల్ల ఇద్దరి మధ్య బాగా గొడవలయ్యేవట. కొన్నిసార్లు మాటలు కూడా ఉండేవి కాదట. ఆ తర్వాత కాలంలో గాంధీ దీని గురించి ఆలోచించారు కదా, తన తప్పును గుర్తించారు కదా. అవును, గుర్తించారు. గుడికి వెళ్లడం, స్నేహితులను కలవడం లాంటి చిన్న చిన్న సంతోషాలను ఒక అమాయకురాలైన బాలిక ఎందుకు వదులుకోవాలి అని తనను తానే ప్రశ్నించుకున్నారు. అవును, తనకు ఆమెపై ఆంక్షలు పెట్టే హక్కు ఉంటే ఆమెకు కూడా తనపై అదే హక్కు ఉండాలి కదా అని కూడా ఆలోచించారు. కాని ఆ పెళ్ళైన కొత్తలో, ఆ యవ్వనంలో భర్తగా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదల మాత్రం వదలలేకపోయారట. ఆహా, అది చాలా సంక్లిష్టమైన మానసిక స్థితి. అధికారం, ప్రేమ కలగలిసిపోయినట్టుంది. నిజమే. అయితే ఈ కఠినత్వం వెనుక ఉన్నది కేవలం అధికార దాహం మాత్రమే కాదని, దాని మూలాల్లో బలమైన ప్రేమ కూడా ఉందని గాంధీ విశ్లేషించుకున్నారు. ప్రేమ ఎలా?
అంటే తన భార్య ఒక ఆదర్శ మహిళగా మారాలని, ఆమె కూడా తనలాగే స్వచ్ఛంగా ఉండాలని, తాను నేర్చుకున్న విషయాలు తన ఆలోచనలు ఆమె కూడా పంచుకోవాలని, హ్మ్. తన జీవితంతో ఆమె పూర్తిగా మమేకం కావాలని ఆయన బలంగా కోరుకున్నారు. ఆమెను మార్చాలనే తపనది. అంటే ఒక రకంగా తన ఆదర్శాలను ఆమెపై రుద్దాలని చూశారంటారా? దీన్ని గాంధీ ఎలా చూశారు? ఆయనే ఒప్పుకున్నారు. అది బహుశా ఏకపక్షంగానే ఉండిపోయిందని. కస్తూర్బా గురించి చెబుతూ ఆమె నిరక్షరాస్యురాలని, కాని స్వతంత్రురాలని, పట్టుదల కలదని, చాలా సరళ స్వభావి అని. హ్మ్. కాని తనతో, గాంధీతో మాత్రం చాలా తక్కువ మాట్లాడేదని రాశారు. మితభాష్య అన్నమాట. అవును. తన చదువు, తన ఆశయాలు ఆమెలో పెద్దగా ఉత్సాహం రేకెత్తించినట్టు తనకు గుర్తులేదంటారు. తన ప్రేమంతా ఆమెపైనే ఉన్నా, ఆమె నుంచి అలాంటి స్పందన రాకపోయినా తనవైపు నుంచి ప్రేమ ఉంది కాబట్టి బంధం నిలిచిందని భావించారు. ఆయనకు ఆమె అంటే ఎంత ఇష్టమంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆమె గురించి ఆలోచించేవారట కదా? అవును అవును. రాత్రి ఎప్పుడవుతుందా, ఎప్పుడు కలుస్తామా అనే ఆలోచన రోజంతా ఉండేదట. విరహం భరించలేకపోయేవారట. ఇది చాలా చాలా తీవ్రమైన అనుబంధం. అవును. రాత్రిపూట తన కబుర్లతో ఆమెను నిద్రపోనివ్వకుండా ఆ ఆలస్యం చేసేవారట. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ తీవ్రమైన ఆకర్షణను, తినేసే అంతటి అభిరుచిని, డివోరింగ్ ప్యాషన్ని ఆయన ఏమాత్రం సంకోచించకుండా కామం, లస్ట్ అని స్పష్టంగా ఒప్పుకున్నారు. వావ్! ఒక మహాత్ముడు తన యవ్వనలోని శారీరక ఆకర్షణను ఇంత బహిరంగంగా ఒప్పుకోవడం నిజంగా ఆశ్చర్యం. చాలా ధైర్యం కావాలి. నిజంగానే. అది ఆయన స్వీయ విశ్లేషణలోని నిజాయితీకి, ధైర్యానికి నిదర్శనం. మరి ఈ కామం, ఆయన నమ్మిన విలువలైన సత్యం, కర్తవ్యనిష్ఠ వీటికి మధ్య సంఘర్షణ ఉండేదా? ఖచ్చితంగా ఉండేది. ఆ సంఘర్షణ గురించి ఆయన వివరంగా రాశారు. ఎలా? ఒకవైపు ఈ కామం అనేది ఉంది. మరోవైపు విధి పట్ల తనకున్న అంకితభావం, అంటే డ్యూటీ మైండెడ్నెస్. ఆ బాధ్యత. అవును. ఇంకా ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు అనే నియమం. ఇవి ఆయనను కాపాడాయంటారా? ఆయనే అంటారు అవే తనను రక్షించాయని. లేకపోతే ఈ తీవ్రమైన అభిరుచి వల్ల అనారోగ్యం పాలయ్యో, లేక అకాల మరణం చెందో, లేదా ఏదైనా వ్యసనంలో పడి ఇతరులకు భారంగా మారేవాడినని అంటారు. ముఖ్యంగా రోజూ స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చెయ్యాలి, ఇలాంటి పనులు తప్పనిసరిగా ఉండటం వల్ల ఆ డిసిప్లిన్ తనను తాను నియంత్రించుకోవడానికి సహాయపడిందని రాశారు. అంటే బాధ్యతలు కొన్నిసార్లు మనల్ని మన బలహీనతల నుండే కాపాడతాయన్నమాట. ఇది ఆసక్తికరంగా ఉంది. అవును. సరే, ఇందాక కస్తూర్బా నిరక్షరాస్యురాలు అని చెప్పుకున్నాం. గాంధీ ఆమెకు చదువు చెప్పాలని చాలా ప్రయత్నించారట కదా? అవును, చాలా ఆసక్తి చూపారు. మరెందుకు సఫలం కాలేదు? ఆమెకు ఇష్టం లేకనా? అది ఒక కారణం కావచ్చు, కాని ఆయన చెప్పిన ముఖ్య కారణాలు వేరే ఉన్నాయి. ఒకటి, ఆయన మాటల్లోనే చెప్పాలంటే, తన కామపూరితమైన ప్రేమ. అంటే రాత్రిపూట ఏకాంతంగా కలిసినప్పుడు చదువు చెప్పే ఓపిక, సమయం, మానసిక స్థితి అవేవీ ఉండేవి కావట. ఓ 2, చదువు చెప్పాలంటే ఆమె అయిష్టతకు వ్యతిరేకంగా బలవంతంగా చెప్పాలి. 3, అది కేవలం రాత్రిపూట ఇద్దరే ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. పగలు కుదరదా? పగటిపూట పెద్దల ముందు భార్యతో మాట్లాడటానికి కూడా అప్పటి కట్టుబాట్లు ఒప్పుకునేవి కావు. దానికి తోడు ఆ పరదా పద్ధతి చెప్పారు కదా. అవును, ఆ కటియావాడ్ ప్రాంతంలో ఆడవాళ్లు, ముఖ్యంగా కోడళ్ళు, పెద్దల ముందు, బయట మగవాళ్ల ముందు ముసుగు, ఘూంగటు వేసుకోవాలి. వాళ్లతో స్వేచ్ఛగా మాట్లాడటం, కలవటం కుదిరేది కాదు. గాంధీ దీన్ని అర్థం లేని అనాగరికమైన పద్ధతి అని కూడా అన్నారు. అంటే ఈ పరద వల్ల పగలు చదువు చెప్పడం అసాధ్యం, రాత్రేమో ఆయనే చెప్పినట్టు కామం అడ్డొచ్చింది. సరిగ్గా అదే. ఈ కారణాల వల్లే యవ్వనంలో ఆమెకు చదువు చెప్పాలన్న తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆ కామం అనే నిద్ర నుంచి మేల్కొనేసరికి ఆయన ప్రజాజీవితంలోకి పూర్తిగా దిగిపోయారు. అసలు సమయమే దొరకలేదు. ప్రైవేట్ ట్యూటర్లను కూడా పెట్టారట కదా. అవును, పెట్టారు. కాని పెద్దగా ఫలితం లేకపోయింది. అందుకే కస్తూర్బా గారు అతి కష్టం మీద ఉత్తరాలు రాయడం, సాధారణ గుజరాతీ అర్థం చేసుకోవడం వరకే నేర్చుకోగలిగారని ఆయన రాశారు. ఇక్కడే ఆయన ఒక బలమైన మాట అంటారు కదా, తన ప్రేమ స్వచ్ఛంగా ఉండి ఉంటే. అవును, తన ప్రేమ గనక కామంతో కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉండి ఉంటే ఆమె అయిష్టతను తాను జయించి ఉండేవాడినని, ఆమె ఈ రోజు బాగా చదువుకున్న విద్యావంతురాలు అయ్యేదని ఆయన గట్టిగా నమ్మారు. స్వచ్ఛమైన ప్రేమకు అసాధ్యమైనది ఏదీ లేదు అని కూడా అంటారు. అవును, అది ఆయన ఆదర్శవాదం, ఆయన నమ్మకం. అయితే ఈ కామపూరిత ప్రేమ వల్ల పూర్తిగా చెడిపోకుండా
తనను కాపాడిన మరో అంశం గురించి కూడా చెబుతారు. అది కూడా ఒక సామాజిక ఆచారమేనట. అవును, ఇది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. బాల్య వివాహాలు ఎంత చెడ్డవో చెబుతూనే దాని చెడు ప్రభావాన్ని తగ్గించే మరో ఆచారం కూడా ఉందని అంటారు. ఏమిటది? విచిత్రంగా ఉందే. అదేమిటంటే, అప్పట్లో తల్లిదండ్రులు కొత్తగా పెళ్లైన పిల్లలను ఎక్కువ కాలం కలిసి ఉండనిచ్చేవారు కాదట. ఓ, పెళ్లైన అమ్మాయి సంవత్సరంలో సగానికి పైగా తన పుట్టింట్లోనే గడిపేదట. అంటే గాంధీ కస్తూర్బా విషయంలో కూడా ఇలాగే జరిగిందా? ఖచ్చితంగా. వారి పెళ్లైన మొదటి 5 ఏళ్లలో, అంటే గాంధీకి 13 నుంచి 18 ఏళ్ల వయసొచ్చే వరకు వాళ్లు నిజంగా కలిసి ఉన్నది మహా అయితే 3 సంవత్సరాలేనట. అంటే విడివిడిగా ఉన్న సమయమే ఎక్కువన్నమాట. అవును, 6 నెలలు కలిసుండగానే పుట్టింటి నుంచి కౌరొచ్చేదట అమ్మాయిని పంపమని. మరప్పుడు గాంధీకెలా అనిపించేది? అప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ పిలుపులస్సలు నచ్చేవి కావట. కాని ఇప్పుడు ఆలోచిస్తే ఆ వియోగాలే తమ ఇద్దరినీ అతిభోగం నుంచి, దానివల్ల వచ్చే అనర్థాల నుంచి రక్షించాయని ఆయన రాశారు. విచిత్రం కదూ! ఒక చెడు ఆచారాన్ని, బాల్య వివాహం, మరో ఆచారం ఎక్కువ కాలం విడిగా ఉంచడం బ్యాలెన్స్ చేసినట్టుంది. ఒక రకంగా అంతే. తర్వాత కూడా ఈ వియోగాలు కొనసాగాయి. ఎలా? 18 ఏళ్ల వయసులో ఆయన ఇంగ్లాండ్ వెళ్లారు కదా చదువు కోసం. అది దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం. అవును. తిరిగి వచ్చాక కూడా ఆయన వృత్తిరీత్యా రాజ్కోట్, బొంబాయిల మధ్య తిరగాల్సొచ్చింది. అప్పుడు కూడా 6 నెలలకు మించి నిరంతరాయంగా కలిసి ఉండలేకపోయారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్లారు కదా? అవును, ఆ తర్వాత కొద్ది కాలానికే దక్షిణాఫ్రికా వెళ్లారు. అప్పటికే తాను ఈ శారీరక వాంఛల ప్రభావాన్నించి చాలా వరకు విముక్తి పొందానని గాంధీ రాసుకున్నారు. మంచి ఉద్దేశం ఉన్న వారిని దేవుడే ఏదో ఒక రూపంలో ఇలాంటి పరిస్థితుల ద్వారానో, ఆచారాల ద్వారానో కాపాడతాడని నమ్మడానికి తన జీవితంలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని ఆయన ముగిస్తారు. అద్భుతం. అంటే తన యవ్వనంలోని ఆ బలహీనతలు, ఆ తీవ్రమైన భావోద్వేగాలు, ఆ ఆదర్శాలు, ఆ వైరుధ్యాలు, వాటన్నిటినీ ఇంత నిష్పక్షపాతంగా, ఇంత నిజాయితీగా అంగీకరించటం, విశ్లేషించటం నిజంగా గొప్ప విషయం. నిజంగా గొప్ప విషయం. ముఖ్యంగా ప్రేమ, విశ్వసనీయత అనేవి ఎలా అసూయగా, నియంత్రణగా మారతాయో చూపించారు. అదే సమయంలో ఆనాటి సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు, ఈ వియోగాలు, ఇవి ఆయన వ్యక్తిగత జీవితాన్ని, కస్తూర్బాతో ఆయన బంధాన్ని ఎలా ప్రభావితం చేశాయో కూడా మనకు అర్థమవుతుంది. తన చర్యల వెనుక ఉన్న ఆ ఉద్దేశ్యాలను కూడా ఆయన గుర్తించారు కదా? ఒకవైపు ప్రేమ, మరోవైపు అధికారం చెలాయించాలనే కోరిక. అవును, ఆ స్వీయ విశ్లేషణ చాలా లోతైనది. సరే, ఈ మొత్తం చర్చ తర్వాత వింటున్నవారికి మనమొక ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. గాంధీ తన యవ్వనంలో కామంగా గుర్తించి దానితో ఇంతగా పోరాడిన ఈ అనుభవాలు ఆయన తరువాతి జీవితంలో బ్రహ్మచర్యం లాంటి కఠినమైన ఆదర్శాలను, నియమాలను స్వీకరించడానికి ఒక రకమైన పునాదిగా పనిచేశాయంటారా? మంచి ప్రశ్న. ఒక వ్యక్తి తనలోని అంతర్గత సంఘర్షణలను, ముఖ్యంగా యవ్వనంలోని ఆ కోరికలను, వాంఛలను గుర్తించి వాటిని దాటవేసి ఒక ఉన్నతమైన స్థితికి చేరే ప్రయాణం గురించి ఈ అధ్యాయం మనకేం చెబుతుంది? బహుశా ఇది మనం ఇంకాస్త ఆలోచించాల్సిన విషయమేమో.